రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటినం బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఇవాళ మనం ఒక విషయం గురించి ముచ్చటించుకుందాం. ఈ ఆసూచ నిర్ణయాల్లో చాలామంది తండ్రో వాళ్ళ తాలూకా వాళ్ళు లేకపోతే వాళ్ళ వంశీయులు ఎవరైనా కాలం చేస్తే ఆ ఆసౌచ దినాలు 11 రాత్రులు 11 రోజులు అయిపోయిన తర్వాత దేవుడి ఊళ్ళోకి వెళ్ళకూడదని కొందరు, ఇంట్లో దీపం పెట్టుకోకూడదని కొందరు, సంవత్సరం వరకు అసలు దీపమే పెట్టుకోకూడదు, అసలు ఏ దేవాలయంలోకి వెళ్ళకూడదని కొందరు, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో మనకి సపిండీకరణం అంటారు దీన్ని. 10వ రోజు 11వ రోజు వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా 12వ రోజున చేస్తారు పద్ధతి ప్రకారంగా. సపిండీకరణం అయిపోతే ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆ జీవుడే పితృదేవతలు అవుతారు. సపిండీకరణం అంటే గొడవ చనిపోతే 3 పిండాలు ఎందుకు వేస్తారు? ఆ పెద్దల్లో ఇతనికన్నా ముందు వెళ్ళినటువంటి అతని తండ్రి, అతని తాత, అతని ముత్తాత వాళ్ళల్లో కలిపి ఇతన్ని పితృదేవతలుగా కొడుకు తయారు చేస్తాడు. పితృదేవతల్లో కలుపుతాడు. అందుకే కదా కొడుకు. ఆ చనిపోయినటువంటి వ్యక్తే దేవత అయినప్పుడు, పితృదేవతలైనప్పుడు కర్తకి ఇక ఆశౌచ దోషం ఉండదు. ఆశౌచ దోషం ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి సపిండీకరణం అయింది కాబట్టి, పితృదేవతలు అయినారు కాబట్టి. అయితే సంవత్సరీ విమోకము వరకు శుభకార్యాదులు అంటే వివాహము, వ్రతాలు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాదులు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. మాసికాలు చేస్తుంటాం కాబట్టి. అది అశౌచమని కాదు, ఇలాంటివి చేయొచ్చు అంటే అసలు కార్యక్రమం తండ్రి కార్యక్రమం మర్చిపోయి వాటిలో వీడు పడతానని. కాబట్టి ఈ సంవత్సరం పొడుగుతా విశేష కార్యక్రమాలు, ఇందాక అనుకున్నట్టు గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ, వివాహాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు చేసుకోకూడదంటే కొంత ధర్మంగా ఉంటుంది. చేసుకోకూడదు కూడా ధర్మంగా. అది ఎవరైనా ఎవరికి ఆ చనిపోయిన తాలూకా వాళ్ళ తాలూకా పిల్లల వరకు మాత్రమే అది వర్తిస్తుంది. వాళ్ళ చిన్నాన్న కొడుకులకి, పెదనాన్న కొడుకులకి, తర్వాత అన్నదమ్ములు వాళ్ళకి వర్తించదు. వాళ్ళకి ఆ 11వ స్నానంతో సరి. ఈ చనిపోయిన వాడి తాలూకా పిల్లలు కూడా 11 రోజులు దాటిపోయి సపిండీకరణం అయిపోయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవడం, వాడు చేసే నిత్య కార్యక్రమాలు చేయడం, ఇటువంటి వాటికి ఎటువంటి ఆక్షేపణ లేదు. నిత్య కార్యక్రమాలు ఎటువంటి ఆక్షేపణ లేకుండా హాయిగా చేసుకోవచ్చు. ఒక పురోహితుడు ఉంటాడు, వాళ్ళకి తండ్రో తల్లిలో కాలం చేస్తారు. ఆ 11 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా పురోహిత కార్యక్రమాలు తను వెళ్తున్నాడుగా, తప్పేంటి? అలాగని ఒక అర్చకుడు ఉంటాడు, తండ్రో అలా పట్టుకుని ఉండిపోరు కదా. ఎవరికి వాళ్ళకి కూడా ఈ సమస్యలు వస్తాయి కదా. వచ్చినప్పుడు ఆ తండ్రో తల్లిలో కాలం చేసిన తర్వాత సపిండీకరణం అయిపోయిన తర్వాత, షోడశం అయిపోయిన తర్వాత వాళ్ళ నిత్య నైమిత్తిక కార్యక్రమాలను వాళ్ళు నిర్వర్తించుకోవచ్చు. అంతేగాని విశేష కార్యక్రమాలకి కాస్తంత అభ్యంతరం ఉంటుంది. అది తండ్రి కార్యక్రమం మానేసి మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోతాడేమో ఉద్దేశం మీద. కాబట్టి ఇంట్లో దీపం పెట్టుకోవడం, తన నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకోవడం, తర్వాత ఏదైనా కార్యక్రమాలు ఉంటే వెళ్ళి రావడం, ఇటువంటివేవి కూడా నిషేధం కాదు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయకూడదు. గృహారంభ, గృహప్రవేశ, వివాహాది శుభకార్యాలకే అది వర్తిస్తుంది. అది కూడా ఆ చనిపోయిన వాడి తాలూకా స్వంత పిల్లలకు వరకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ వంశం అంతా ఇంట్లో దీపాలు ఆర్పులు, సంవత్సరాల తరబడి ఇంట్లో దీపాలు ఆర్పు కూర్చోమని ఎక్కడా లేదు. కాబట్టి దీన్ని ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో, తర్వాత మన ఇంట్లో నిత్యం దీపం పెట్టుకుని ఆ దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకుని క్షేమంగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా పెడితే పెట్టాలేమో తప్ప సాంప్రదాయంలో అయితే మాత్రం లేదు. ఆ తల్లిదండ్రులకు తాలూకా పిల్లలకు మాత్రమే సంవత్సర సూత్రం ఉంటుంది. అది కూడా శుభాశుభ కార్యక్రమాల్లో విశేష శుభ కార్యక్రమాలు చేయకూడదు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంట్లో దీపం పెట్టుకోవడం తప్పు కాదు. ఆ సపిండీకరణం అయిన తర్వాత ఇంట్లో పుణ్యావాచనం చేయించి, పుణ్యావాచనం అయిన తర్వాత ఆ కుర్రాడి ఇంట్లో దీపం పెట్టుకుంటారు. సంవత్సర విమోకం అయిన తర్వాత వ్రతము నోము చేసుకుంటారు. ఇది ఉద్దేశం. జై శ్రీరామ్.